హాయ్ బ్రదర్. హాయ్ బ్రో. గరికపాటి గారు రీసెంట్గా స్కూల్కి వెళ్ళే పిల్లలపైన కొన్ని వ్యాఖ్యలు చేశారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా అంటే గరికపాటి గారు అంటే నాకు ఒక మంచి అభిమానం ఉండే అతను. అరే మంచి కార్యక్రమాలు చేశారు అనుకుంటే కానీ ఆయనకు అసలు మరి కోపం వచ్చి ఈ విధంగా మాట్లాడుతుండా కావాలని మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు. ఏదేమైనా కూడా ఆయన ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇలా చూసుకుంటే గిట్ట పేద పిల్లల కోసం ఇలా గవర్నమెంట్ ఇలా డబ్బులు లేని వాళ్ళ కోసం గవర్నమెంట్ స్కూల్ బుక్స్ కానీ యూనిఫామ్లు కానీ ప్రొవైడ్ చేయకుండా ఎవరు ప్రొవైడ్ చేస్తారు? ఇలా గవర్నమెంట్ ఏం చెప్తుందండి, ప్రతి ఒక్క పేదవాడిని పేద పిల్లల్ని కూడా ఉన్నతమైన స్థానానికి తీసుకురావాలి, ఉన్నతమైన ఈయన చదువును చెప్పించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ముందడికి పోతుంటే ఇలాంటి వాళ్ళు ఏమంటే గవర్నమెంట్ ఇలాంటి వాళ్ళు ఏమంటే పేదవాళ్ళు ఎప్పటికి కూడా వెనుకబడిపోయి ఉండాలనేమో. మరి అంటే చాలామంది అంటున్నారు ఆయనకు ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వాళ్ళకు పద్మశ్రీ అవసరమా, ఎవరిచ్చారు, అసలు పేదోళ్ళు అంటే వీళ్ళకి తెలుసా అని అంటున్నారు. మీకేమనిపించింది? గవర్నమెంట్ ఎంబట్టే పద్మశ్రీని రిటర్న్ తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇలాంటి వాళ్ళకు ఇలా పద్మశ్రీ అవార్డు ఎవరికి ఇస్తారండి? సమాజం కోసం ఆలోచించి అణగారిన వర్గాల కోసం, పేద పిల్లల కోసం, పేద వర్గాల కోసం ఆలోచించిన వారి కోసమే ఇలా అవార్డు పురస్కారాలు ఇస్తారు. ఎందుకంటే స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు చేశారని చెప్పేసి. వీళ్ళు మరి డబ్బులు పెట్టి తీసుకున్నారా, మరి వీళ్ళకు రికమెండేషన్ తో నచ్చిందో అర్థం కావట్లేదు. కానీ ఇలాంటి మాట్లాడే వాళ్లకు మోహన్ బాబు గారిని అయితే ఏ విధంగా వెనక తీసుకున్నారో, బ్రహ్మానందం అయితే ఏ విధంగా వెనక తీసుకున్నారో, ఈ గరికపాటిది కూడా వెనక తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను. అంటే పేదవాళ్ళు స్కూల్కి వెళ్తే అక్కడ అటెండెన్స్ పెరుగుతుంది, చిన్నపిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. ఇవి తెలియకుండానే మాట్లాడాడు. దీని వెనక ఏదో రాజకీయ పార్టీ ఉందని చాలామంది అంటున్నారు. గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈయనని అడ్వైజర్గా పెట్టుకుంటానడం చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్నిసార్లు చెప్పారు. ఎలా అనిపించింది మరి? ఒక్క విషయం అండి, తెలుగు రాష్ట్రాలలో కోట్ల విజయభాస్కర్ రావు గారు మధ్యాహ్న భోజనం పథకం తీసుకొచ్చారు. ఆ రోజులలో మధ్యాహ్న భోజనం తీసుకొచ్చిన తర్వాత గవర్నమెంట్ ఆర్థిక పరిస్థితి బాలేక ఇబ్బందికరమై మధ్యాహ్న భోజనం బంద్ చేశారు. తర్వాత తిరిగి చంద్రబాబు నాయుడు గారు మధ్యాహ్న భోజన పథకాన్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు పేద పిల్లల కోసం మంచి ఆలోచించారు కాబట్టి ఇలా మధ్యాహ్న భోజనం పెట్టాలని పథకం తీసుకొచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ఇలాంటి వాళ్ళని ఏ విధంగా మీరు సలహాదారునే పెట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళని పెట్టుకుంటే రాబోయే రోజుల్లో మీకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండకుండా అయిపోతుంది. ఇలాంటి వాళ్ళు గిట్ట అంటే ఈయన ఈ విధంగా మాట్లాడడం ఏదైనా రాజకీయ కోణం, ఎవరైనా రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు వెనక ఉన్నారనుకుంటారా? ఆయన ఈ విధంగా మాట్లాడడం అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు. ఒకటి ఏం తెలుసా, ఏదైనప్పుడు కూడా పేదోడు లెక్కనే ఉండాలి. గరీబోడు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానం కోవద్దు. గరీబోడు ఎప్పుడు కూడా మంచి బట్టలు వేసుకోవద్దు, మంచి తిండి తినద్దు, మంచి బండ్లు కొనుక్కోవద్దు, కార్లు కొనుక్కోవద్దు, ఏం కొద్దు. ఎప్పటికీ గరీబోడు ఈ దేశంలో ఇదే విధంగా ఉండాలి ఎప్పటి నుంచి కూడా. అంటే మరి ఇంత ఒక పేదల మీద ఎందుకు ఇంత మరి వీళ్ళకు ఈర్ష్య కక్షను అర్థం? అంటే ఈ రోజుల్లో కూడా చాలా మందికి 3 పూటలు అన్నం దొరకట్లేదు. ముఖ్యంగా గవర్నమెంట్ స్కూల్లో పేద పిల్లలే వస్తారు. పేదవాడికి కొంతమంది పొద్దున కూడా తిన్నారు. ఆ మధ్యాహ్నం పెట్టే అన్నం కూడా దాంట్లో ఎగ్గు ఎందుకు పెడతారు? ప్రోటీన్ ఉంటుంది. బనానా ఎందుకు ఇస్తారు? పాలు ఎందుకు? అంత ప్రోటీన్ ఉంటుంది. మరి పేద పిల్లల పైన ఆయనకు కోపమా ఏమి, లేదంటే తెలియక మాట్లాడాడు అని అంటారా? ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది, గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెట్టడం వల్ల ఎన్ని బెనిఫిట్స్ తెలుసా? పిల్లలు ఇంటికి పోయి అల్లరి చేయకుండా మధ్యాహ్నం పూట కొంతమంది అప్పట్లో బడికి ఒక పూట బడిపోయి అన్నం తినేస్తే మధ్యాహ్నం బడికోపోతుండే. దాని ద్వారా ప్లస్ పాయింట్, అమ్మా నాన్నలు హ్యాపీగా సంతోషంగా పొద్దున పోయి పనికి పోయి సాయంత్రం దాకా హ్యాపీగా పని చేసుకొని ఇంటికి రావచ్చు. ఎందుకంటే మా పిల్లలకి మేము టిఫిన్ పంపించాల్సిన అవసరం లేదు, మా పని వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. గవర్నమెంటే మంచిగా ఫుడ్ పెడుతుంది, గవర్నమెంట్ స్కూలే చూసుకుంటుంది. వాళ్ళు మంచిగా చక్కగా స్కూల్కి పోయి ఇంటికి వస్తారని చెప్పి తల్లిదండ్రులు. గవర్నమెంట్ స్కూల్ అక్షరాస్యత కూడా పెరుగుతుంది, అటెండెన్స్ కూడా పెరుగుతుంది కదా. అటెండెన్స్ పెరుగుతుంది. పిల్లలకు ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లల ఆరోగ్యమే మహాభాగ్యం అండి. పిల్లలు ఆరోగ్యంగా ఉంటేనే మంచిగా చదువుకోగలుగుతారు, మంచిగా స్కిల్ రాబట్టుకుంటారు, మంచిగా ఆటలాడగలుగుతారు. అంటే చాలా మంది అనేది ఏంటంటే గరికపాటి గారు క్షమాపణ చెప్పాలి అంటున్నారు. మరి మీరేం చెప్తారు? 100% క్షమాపణ చెప్పాలి. పేద పిల్లల మీద ఆ విధంగా కాదు, గవర్నమెంట్కి చెప్పాలా. పేద పిల్లల ఎడ్యుకేషన్ సిస్టమ్ని మార్చోరు, పేద పిల్లలకు చదువు చెప్పండి, ఎక్కువ మంచి ఆహారం ఇవ్వండి. బుక్కులతో పాటు ఇంకా టెక్నాలజీ ఏ విధంగా మారుతుందో, కంప్యూటర్లు, ల్యాప్టాప్లు కూడా ఆ ఎడ్యుకేషన్ కూడా కంప్యూటర్ ఎడ్యుకేషన్ కూడా తీసుకురావాలని చెప్పేసి ఆ విధంగా మాట్లాడాలి. కానీ తప్ప ఇలా పేద పిల్లలకు పుస్తకాలు ఎందుకు ఇవ్వడము, బట్టలు ఎందుకు ఇవ్వడం అంటే ఇలా అది ఎంత ఘోరం. ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో 10% పీపుల్స్ మాత్రమే డబ్బులు, 90% ప్రజలు కష్టం చేస్తేనే అన్నం వస్తుంది. సాయంత్రం పూట పని చేసుకుంటే అన్నం వచ్చే స్థితిలో అందరూ డ్యూటీలకు పోయి ఇలా గుర్తుపెట్టుకోండి. ఇలా స్కూళ్ళలో, ప్రైవేట్ స్కూళ్ళలో చూసుకుంటే లక్షల ఫీజు. ఇలా పేదోడు ఏం చేస్తారండి, పిల్లలకి కొద్దిపాటైనా భూమి మీద కొట్టినందుకు కొద్దిగానైనా ఈ రోజులలో చదువు కూడా నేర్పకుంటే గిట్ట తల్లిదండ్రులు ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితులు ఉంటారు. వీళ్ళు ఇంత టెక్నాలజీ మారినా కూడా గవర్నమెంట్ స్కూల్స్ ద్వారా ఇప్పుడు మనం ఎడ్యుకేషన్ ఇస్తే మంచిగా ఉంటుందని చెప్పేసి గవర్నమెంట్ మంచి స్కీమ్లు ఇచ్చింది. గుర్తుపెట్టుకోండి, గరికపాటి గారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు కానీ మీ తాత కానీ అందరూ కూడా పేదోళ్ళు ఒకప్పుడు
పుట్టుక నుంచి భారతదేశంలో ఎవరు కూడా డబ్బులు ఉన్నాడు కాదు, కోటీశ్వరులు కాదు, మీరు కూడా గరీబ్ స్థాయి నుంచి వచ్చారు. మీ స్థాయిని మర్చిపోయి ఈ విధంగా మాట్లాడితే గట్రా బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఓకే బ్రో, ఓకే, థ్యాంక్ యూ.